ఫీనిక్స్ పక్షి అనేది పురాణాలలో చెప్పబడే ఒక అద్భుతమైన పక్షి. ఇది చాలా కాలం జీవిస్తుంది మరియు చనిపోయిన తరువాత తన బూడిద నుండి తిరిగి జన్మిస్తుందని నమ్ముతారు. ఈ కారణంగా ఫీనిక్స్ పునర్జీవానికి, అమరత్వానికి మరియు నిరంతరాయమైన జీవిత చక్రానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. మూలాలు మరియు చరిత్ర. ఫీనిక్స్ గురించిన కథలు ప్రాచీన ఈజిప్ట్ మరియు గ్రీకు పురాణాలలో కనిపిస్తాయి. గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ ఈ పక్షి గురించి మొదటగా రాశాడు. ఈజిప్షియన్లు దీనిని బెన్ను అని పిలిచేవారు మరియు ఇది సూర్యదేవుడైన రా యొక్క ఆత్మతో సంబంధం కలిగి ఉందని విశ్వసించారు. గ్రీకులు దీనిని ఫోనిక్స్, ఈక్నెహెక్స్ అని పిలిచారు, అంటే ముదురు ఎరుపు రంగు అని అర్థం. కాలక్రమేణా ఫీనిక్స్ గురించిన కథలు రోమన్ సామ్రాజ్యానికి మరియు తరువాత క్రైస్తవ మతంలోకి కూడా వ్యాపించాయి. క్రైస్తవులు దీనిని పునరుత్థానం మరియు మరణానంతర జీవితానికి చిహ్నంగా భావించారు. వివిధ సంస్కృతులలో దీనికి సంబంధించిన అనేక కథలు మరియు నమ్మకాలు ఉన్నాయి. చైనాలో దీనిని ఫెంగ్ హువాంగ్ అని పిలుస్తారు మరియు ఇది సామరస్యం మరియు అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. రూపం మరియు లక్షణాలు. ఫీనిక్స్ పక్షి యొక్క రూపం గురించి వివిధ కథలు వేర్వేరు వర్ణనలను కలిగి ఉన్నాయి. సాధారణంగా ఇది పెద్దదిగా, ఓవల్ లేదా నెమలిని పోలి ఉంటుందని చెబుతారు. దాని ఈకలు ప్రకాశవంతమైన ఎరుపు, బంగారు మరియు ఊదా రంగులలో మెరిసిపోతూ ఉంటాయి. కొన్ని కథల ప్రకారం దాని తలపై ఒక కాంతివంతమైన కిరీటం లేదా హాలో ఉంటుంది. ఫీనిక్స్ యొక్క పాట చాలా శ్రావ్యంగా ఉంటుందని మరియు దాని కన్నీళ్లు స్వస్థపరిచే శక్తిని కలిగి ఉంటాయని కూడా నమ్ముతారు. ఫీనిక్స్ చాలా కాలం జీవిస్తుందని, కొన్ని కథల ప్రకారం 500 నుండి 1000 సంవత్సరాల వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తుందని చెబుతారు. దాని జీవితాంతంలో ఫీనిక్స్ సుగంధ ద్రవ్యాలతో ఒక గూడును తయారు చేసుకుంటుంది. తరువాత అది ఆ గూడుకు నిప్పు పెడుతుంది మరియు దానితో పాటు గూడు కూడా కాలిపోతుంది. ఆ మంటల నుండి ఒక కొత్త, యవ్వనమైన ఫీనిక్స్ పుడుతుంది. కొన్ని కథల ప్రకారం పాత ఫీనిక్స్ యొక్క బూడిద నుండి ఒక గుడ్డు వస్తుంది మరియు ఆ గుడ్డు నుండి కొత్త ఫీనిక్స్ జన్మిస్తుంది. కొన్ని కథలలో చనిపోయే ముందు ఫీనిక్స్ ఈజిప్ట్లోని హీలియోపోలిస్ నగరానికి ఎగిరి వెళ్లి అక్కడ సూర్యదేవుని బలిపీఠంపై తన పూర్వీకుల బూడిదను ఉంచుతుందని చెబుతారు. సాంకేతిక ప్రాముఖ్యత. ఫీనిక్స్ పక్షి అనేక విషయాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. పునర్జీవం మరియు పునరుత్థానం. ఇది మరణం తరువాత వచ్చే కొత్త జీవితానికి మరియు కష్టాల నుండి తిరిగి నిలబడగల సామర్థ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అమరత్వం. దాని నిరంతరాయమైన పునరుత్పత్తి చక్రం కారణంగా ఇది శాశ్వతమైన జీవితానికి మరియు మరణం లేని స్థితికి చిహ్నంగా ఉంటుంది. మార్పు మరియు పరివర్తన. మంటల నుండి తిరిగి రావడం అనేది ఒక నాశనం నుండి ఒక నూతన ఆరంభానికి సూచన. బలం మరియు స్థితిస్థాపకత. ఫీనిక్స్ కష్టాలను ఎదుర్కొని మళ్లీ బలపడగల శక్తిని సూచిస్తుంది. సూర్యుడు మరియు అగ్ని. దాని ప్రకాశవంతమైన రంగులు మరియు అగ్నితో సంబంధం కారణంగా ఇది తరచుగా సూర్యుడు మరియు దాని శక్తితో ముడిపడి ఉంటుంది. ఆధునిక సంస్కృతిలో ఫీనిక్స్. నేడు కూడా ఫీనిక్స్ అనేక కళలు, సాహిత్యం మరియు పాప్ సంస్కృతిలో ఒక ముఖ్యమైన చిహ్నంగా కొనసాగుతోంది. ఇది తరచుగా పునర్నిర్మాణం, ఆశ మరియు విజయం యొక్క చిహ్నంగా ఉపయోగించబడుతుంది. నగరాలు, సంస్థలు మరియు వ్యక్తులు కూడా తమ స్థితిస్థాపకతను మరియు పునరాగమనాన్ని సూచించడానికి ఫీనిక్స్ చిహ్నాన్ని ఉపయోగిస్తారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఫీనిక్స్ పక్షి అనేది ఒక లోతైన మరియు సంక్లిష్టమైన చరిత్ర కలిగిన ఒక శక్తివంతమైన పురాణజీవి. ఇది మరణం మరియు పునర్జన్మ యొక్క శాశ్వతమైన రహస్యాన్ని ప్రతిబింబిస్తుంది మరియు తరతరాలుగా ప్రజలకు ఆశ మరియు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంది.